ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ అండ్ అలాగే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి లేటెస్ట్గా మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ కెనెట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ కెనెట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఇక జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి రిక్రూట్మెంట్ అప్లై చేసుకోండి. సో ముందుగా వీడియోని ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి వీడియోని. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అండ్ అలాగే అటెండర్ జాబ్స్కి సంబంధించి ఇలా మనకి వివిధ ఉద్యోగాల్ని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ ఫ్యామిలీ కోర్ట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. 20 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 20 మార్చ్ నుంచి 18th ఏప్రిల్ లోపు ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://dssb.online.nic.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఇచ్చారు. కేవలం 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. అది కూడా ఎవరు అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలకి ఫీ లేదు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అనేది పే చేయాలి. వీలైతే మాత్రం ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ప్యూన్ లేదా ఆర్డర్లీ లేదా డాక్ ప్యూన్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాబ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు సాలరీ ఎంత వస్తుందో తెలుసా? గ్రూప్ సి హోదాలో నాన్ గెజిటెడ్ లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,000 వరకు బేసిక్ పే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 40,000 వరకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలకి మీకు బేసిక్ పేనే 21,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ విధంగా మనకి సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి మాత్రమే మీకు 10th క్లాస్తో పాటు ఈ యొక్క లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మిగతా పోస్టులకి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి మిగతా సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పంపాల్సినటువంటి అవసరం లేదు. 18th ఏప్రిల్ 2024 వరకు ఎవరికైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ప్యూన్ లేదా ఆర్డర్లీ లేదా డాక్ ప్యూన్ అని చెప్పేసి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాలకి మీకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి విధానంలో ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్, ఈ యొక్క అర్థమెటిక్ ఈ యొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అది ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ వాళ్ళు 50% అయితే తెచ్చుకోవాలి. మిగతా వాళ్ళు అయితే 45% మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. అంటే మనకి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో
ఈ విధంగా యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ అలాగే ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అన్ని డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి ఆ లిస్ట్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి నోటిఫికేషన్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఎంసీక్యూస్కి సంబంధించి. దాని తర్వాత మీకు డ్రైవింగ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్, ఆర్థమెటిక్ ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో ఫర్దర్గా మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది, ఎటువంటి మార్క్స్కి అయితే ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే డ్రైవింగ్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఇన్ రియల్ ట్రాఫిక్ కండిషన్స్. మనకి రియల్ ట్రాఫిక్ కండిషన్స్లో ఏదైతే మనకి నార్మల్గా ఉంటుందో వెహికల్స్ ఎక్కడెక్కడ నడుస్తాయో అక్కడ మనకి డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. రియల్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ యొక్క రియల్ ట్రాఫిక్ కండిషన్స్లో మీరు ఆ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు, 15 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి సపరేట్గా, ప్యూన్ ఉద్యోగాలకి సంబంధించి సపరేట్గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి మాత్రమే మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి. మిగతా ఉద్యోగాలకైతే ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. మెయిన్ మనకి ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. కాబట్టి మీకు డెఫినెట్గా మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అన్నీ కూడా మీకు ఫర్దర్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేస్తారు. కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇది ఫర్దర్గా మనకి జాబ్ ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మీకు ఫస్ట్ పోస్టింగ్ మాత్రం అదర్ స్టేట్లోనే ఉంటుంది. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఢిల్లీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేయొద్దు. వీటికి సంబంధించి అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.